మహాశివరాత్రి వచ్చిందంటే శివశివ అంటూ చలి వెళ్ళిపోయి ఎండలు వస్తాయి. కానీ అదేంటో ఈ ఏడాది సూర్యుడు నేనున్నా అంటూ ముందే దర్శనమిస్తున్నాడు. ఫిబ్రవరి ప్రారంభంలోనే ఎండలు విపరీతంగా మండిపోతున్నాయి. ఏప్రిల్లో ఉండాల్సిన ఎండలు ఫిబ్రవరిలోనే పట్టపగలు చుక్కలు చూపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశమంతా బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. హైదరాబాద్లో అయితే చెప్పనక్కర్లేదు, ఉక్కపోతకు జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వెదర్ రిపోర్ట్స్ ప్రకారం టెంపరేచర్ రోజు రోజుకి పెరిగిపోతుంది. దీంతో అధికారులు ముందస్తుగానే ప్రజలను అలర్ట్ చేస్తున్నారు. రానున్న రోజుల్లో ఎండలు మరింత పెరిగే అవకాశం ఉందని సూచిస్తున్నారు. నగరంలో ఉదయం రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలో పెద్ద సమస్య లేదు. కానీ ఉదయం 9 గంటల తర్వాత సూర్యుడు మండిపోతున్నాడు. ఇక నగరంలో తేమ శాతం ఎలా ఉందనే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామలక్ష్మి అందిస్తారు. హైదరాబాద్ మహానగరంలో ఎండలు బగబగ మండుతున్నాయి. చలికాలం పూర్తి కాకముందే అప్పుడే ఎండలు స్టార్ట్ అయిపోయాయి. ఇప్పటికే చూసుకుంటే కనుక మార్నింగ్ 7-8 దాటితే చాలు ఎండలు మొదలై ఈ ఎండల కారణంగా ప్రజలందరూ చాలా తీవ్ర ఇబ్బందులకైతే గురవుతున్నారు. ఇప్పుడు మనం ప్రస్తుతం గమనిస్తే కనుక ఈ ఎండలకు కారణంగా ఇటు స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్న పరిస్థితి. ఇటు స్కూల్లో కూడా చదువు మీద ఏకాగ్రత కోల్పోవడం, అలాగే ఇటు ట్రావెలింగ్ చేయడానికి కూడా ప్రజలు చాలా ఇబ్బందికరంగా మారుతుంది. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఎండాకాలం ఇటు మార్చి రాకముందే ఎండలు అనేవి ఫిబ్రవరి ఫస్ట్ వీక్లోనే స్టార్ట్ అయిపోవడం, అవి కూడా 37 డిగ్రీస్ సెల్సియస్ కంటే కూడా ఎక్కువగా నమోదవడం వల్ల ప్రజలందరూ కూడా ఈ ఉక్కపోతకి ఉండలేక ఇబ్బంది పడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ ఉక్కపోతల కారణంగా ఈ విద్యుత్ వినియోగం కూడా అదే రీతిలో పెరిగిపోయింది. చల్లదనం కోసం అని చెప్పేసి ఈ ఫ్రిడ్జ్లు, ఏసీలు వాడడం వల్ల వాటి ద్వారా ఉత్పత్తి అయ్యే ఈ వేడి వల్ల కూడా ఈ ఉష్ణోగ్రత అనేది మరింత పెరుగుతున్న పరిస్థితులు కనపడుతుండడం వల్ల ఈ ఉష్ణోగ్రతలు ఇంకా పెరిగే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఇప్పుడు వరకు కూడా నగర వెదర్ మ్యాన్ చెప్పిన వివరాల ప్రకారం చూస్తే మన 2017 అలాగే 20లో వచ్చిన రీతిలోనే ఇప్పుడు 2025లో కూడా పెద్ద మొత్తంలో ఇప్పుడు ఉష్ణోగ్రతలు అనేవి పెరిగే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది. ఇప్పుడు ఇదే రీతిలో ఉష్ణోగ్రతలు అనేవి పెరిగితే కనుక అనేక ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది. సో ప్రజలందరూ కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎండలో బయటికి వెళ్లకుండా ఇటు వెళ్ళేటప్పుడు అంబ్రిల్లా లాంటివి, స్కార్ఫ్ లాంటివి కూడా వేసుకోవాలని చెప్పేసి ఇటు డాక్టర్లు సూచిస్తున్నారు. అలాగే గతంలో జరిగిన ఇబ్బందులు మళ్ళీ ఇప్పుడు కలగకుండా ఉండాలంటే ఎవరు జాగ్రత్తలు వాళ్ళే తీసుకోవాల్సిన అవసరం కూడా ఇక్కడ ఎక్కువగా కనిపిస్తుంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడే ఇంత మొత్తంలో ఎండలు కనిపిస్తున్నాయంటే రేపు ఎండాకాలం అంటే జూన్, జూలై సమయంలో ఎండలు ఏ విధంగా ఉంటున్నాయనేవి కూడా ఉండబోతున్నాయనే దాని మీద అంచనాలు అయితే కనుక వేయలేకపోతున్నారు. సో ఇప్పటి వరకు అయితే కనుక ఇది వెదర్ రిపోర్ట్ వాళ్ళు కూడా ఇప్పటికైతే ఎక్కువగానే ఉంది. తర్వాత కూడా పెరిగే అవకాశాలు ఉన్నట్లుగా అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ భరత్తో రామలక్ష్మి, రాజ్ న్యూస్, హైదరాబాద్.